ఒకసారి కాకినాడ క్లాస్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్తున్నాం కార్‌లో పబ్లిక్ మీటింగు. కాకినాడ వెళ్తున్నాం. ఆ టైంలో నేను సార్‌తో చెప్పడం, "సార్ ఈ వైకుంఠపాళి ఉంది కదా! మనకి ఆట. వైకుంఠపాళి పరమపద సోపానం తెలుసా మేడం మీకు?" యెస్. యెస్ మ్యామ్. ఆ! ఆ వైకుంఠపాళి ఆట చూస్తుంటే మనకు పైలోకాల వాళ్ళే మనకు అందించారనిపిస్తుంది సార్. అదంతా మన ఆధ్యాత్మిక ప్రయాణంగా తీసుకుంటే నిత్యం మనం సాధనలు చేసి ఎక్కడాలు, మళ్ళీ అహంకారాలు పోయి పావు నోట్లో పట్టాలు, ఇవన్నీ కూడా ఆ ఆఖరిని ఆ గడిలో ఒక్కొక్కటి పడాలి. అప్పుడేమో 8, 4 పడతాయి. ముందేమో అవసరమైనప్పుడు అవి పడవు. అట్లా ఆఖరికొచ్చేటప్పటికి ఈ పడటాలు, వెళ్ళటాలు దిగటాలు, ఎక్కటాలు లేకపోయినా అప్పుడు ఎంతో సహనంగా ఇంకా మన ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. మనం చేయాలి, ఓర్పు, సహనం నేర్చుకోవాలి అనేది సహనంగా ఉండాలి. ఆ ఆటను చూస్తే నాకు అదే గుర్తొస్తుంది సార్. మన భూమి మీదకి ఆ పైలోకాల వాళ్ళు దింపారనిపిస్తది అన్న. ఆ! అవునా మేడం? అవును. అని, అని కాకినాడలో గంట పైన ఇదే సేమ్ సబ్జెక్ట్ తీసుకొని క్లాస్ చెప్పారు మేడం సారు. పత్రి సారు. ఈ పరమపద సోపానం తీసుకొని, ఆట తీసుకొని గంట పైన క్లాస్ చెప్పారు మేడం అది. నాకు గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అట్లా నన్ను వాగిస్తూ అందులో ఏదో ఒకటి ఆయనకు నచ్చిన దాని మీద క్లాసు తీసుకునేవాళ్ళు. అట్లా అలా ఆ ప్రయాణంలో ఒకసారి వైజాగ్ దగ్గర అరకు వెళుతున్నప్పుడు ఆహ్, ఎప్పుడో నేను ఒక చిన్న అంటే ఎప్పుడు నాకు చెప్పాను గదా! అటువంటి చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు భగవంతుడి కోసమే మనం పూజ చేయాలి తప్ప, ఏ కోరికలు మనం భగవంతుని కోరుకోకూడదు. మనకేది కావాలో ఆయనకి తెలుసు. మనకేదివ్వాలో అని చెప్పేవారు నాన్నగారు. దాంతో మాకెప్పుడు ఇంట్లో ఎవరికీ గూడా ఆ కోరికలు ఇలాంటివి ఏమీ లేదు. సంకల్పాలని చెప్పినా గూడా, ఆ సంకల్పాల దానికి కూడా నేనెప్పుడూ అలవాటు లేదు. కానీ ఎప్పుడో ఒకే ఒకసారి మా నాన్నగారి విషయంలో నేను సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అది నెరవేరలేదు. వెంకటేశ్వరరావు తెలుసు కదా! మేకా వెంకటేశ్వరరావు మా ఇంట్లోనే మా అబ్బాయిలాగానే ఉంటాడిక్కడ. వెంకటేశ్వరరావుతో ఏంటి అందరూ సంకల్పాలు నెరవేరిపోతాయంటారు. పెట్టుకోక ఒకటి పెట్టుకున్నాను. అది నెరవేరలేదు అన్నా. అంటే వెంకటేశ్వరరావు అన్నాడు, "మీ నాన్నగారి విషయంలో సంకల్పం పెట్టుకోవడానికి మీకేం హక్కుంది? మీరెవరసలు? మీకేం సంబంధం?" ఇట్లా మాట్లాడాడు. అయిపోయింది సరే. అప్పుడు సార్ తోటి చెప్పాడు వెంకటేశ్వరరావు. "ఇట్లా సంకల్పం పెట్టుకున్నాను. నాకు నెరవేరలేదు అంటున్నారు మేడము" అని. నా వంక చూసి సార్ అడిగారు, "ఏం మేడం" అని. నవ్వాను నేను. "మేడం మీ సంకల్పాలేమి నెరవేరవు" అన్నారు. అంటే మనకేమనిపిస్తది మేడం వెంటనే? దానికి మనం అర్హులం కాదేమో అనే ఫస్ట్ నెగెటివ్ ఆలోచన వచ్చేస్తది గదా! అంటే మనం ఆ సంకల్పాలు నెరవేర్చుకునేంత కెపాసిటీ మన దగ్గర లేదా అనిపించుద్ది. వెంటనే ఇదే ఆలోచన వచ్చేస్తది మనకి. సరైన మంచి ఆలోచన రాదు. పోనీ మనకే అనొద్దు. అయితే సార్ వెంటనే మళ్ళీ "మీ విషయంలో నా సంకల్పమే నెరవేరుతది మేడం. మీ మీ విషయంలో మీ సంకల్పం ఏది నెరవేరదు. మీరే సంకల్పాలు పెట్టుకుని అవాస్తవాలు కాకండి మేడం. మీ విషయంలో నా సంకల్పమే నెరవేరుతది" అన్నారు. ఇంక అంతకన్నా అదృష్టం ఏం కావాలి మేడం మనకి? అప్పుడు ఆహా! చాలా సంతోషం సార్. నా ప్రతీదీ మీరే చూసుకుంటున్నారు అని నాకర్థమైంది సార్. ఇక నేను సంకల్పాలెందుకు, ఏది నేను ఆలోచించక్కర్లా. ఏది జరుగుతుందో అదే జరుగుద్ది. అలా నా ప్రతి నడక, నా ప్రతీదీ మీరే చూసుకుంటారు అని మీరు చెప్పకుండా చెప్పారు అని చాలా హ్యాపీగా అనుకోవడం జరిగింది. సార్ నా వంక అలా చూసి నవ్వారనమాట. అట్లా సార్‌తో ఇంక నాకెటువంటి అనుభవాలు గాని, విజన్స్ గాని, ధ్యానంలో ఇంకేమి ఉండవు. ఇట్లా సార్‌తో ఇలా అనిపించుకున్నాను ఒకసారి. మీ విషయంలో నా సంకల్పమే నెరవేరుతది అని. ఆహ్, అది చాలా అలాగే గారపాటి గారికి హెల్త్ బాగోనప్పుడు కత్తాళ్‌లో అందరూ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవాలి అన్నారు మేడం. ఖచ్చితంగా న్యూటన్ సారు, లక్ష్మి మేడం గూడా వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పారు. కొంతమంది సీనియర్ మాస్టర్‌లు కూడా న్యూటన్ గారిని అందుకే సార్ ఎళ్ళమనుంటారు. ఆయన డైరెక్ట్‌గా చెప్పలేక న్యూటన్ గారిని ఎళ్లి చూసి రండి గారపాటి అంటే అందరిని చూడమని చెప్పేవారండి. మేము కత్తాళ్‌లో ఫస్ట్ టైము మనకి
ధ్యానయజ్ఞం జరిగినప్పుడు కత్తాళ్ళు ఊర్లో ఉండే బ్యాంక్ పైన మనం ఉండేవాళ్ళమండి సారుతో పాటు. అంటే ప్రతి ధ్యానయజ్ఞం, అమరావతి ధ్యానయజ్ఞం దగ్గర నుంచి సార్‌తో మా సార్ ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో మేము గూడా ఉండటం జరిగేదనమాట. అట్లా అందరికీ సరిపడగా ఇల్లు గారపాటి గారు చూసొచ్చేవారు. ముందే మేమెళ్లి వంటకి, సార్ పడుకోవడానికి, సార్‌కి మసాజ్ చేసే కుర్రాళ్ళు ఉండటానికి, వస్తే భోజనానికి అందరూ వస్తే 10 మందొస్తే అక్కడ భోజనం చేయడానికి, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా మేము ఆ ఇల్లు చూసొచ్చేవాళ్ళమండి ప్రతి ధ్యానయజ్ఞంలో. వైజాగ్‌లో గాని, ఇక్కడ కత్తాడలో కూడా. అట్లా ఆ బ్యాంక్ పైన ఉండటం జరిగింది. అందరిని గూడా బ్యాంక్‌కి అంటే నాకొకటే చెప్పారు. వచ్చిన వెంటనే కొంచెం జ్వరంగా అనిపిచ్చింది సార్‌కి, గారపాటి గారికి. పత్రి సార్ మొదటి రోజు వెళ్ళిపోతూ స్నానం చేసి, "మేడం మీరు రావద్దు. స్వామిని తీసుకురావద్దు పిరమిడ్ దగ్గరికి. మీరిక్కడుండి గారపాటి గారిని చూసుకోవడమే మీ బాధ్యత. గారపాటి గారిని చూసుకుంటూ ప్రతి పూట నాకు క్యారేజ్ పంపించండి మేడం ఇక్కడి నుంచి. ప్రొద్దుట టిఫిను, మధ్యాహ్నం లంచు, రాత్రి డిన్నరు. 3 పూటలా నాకు క్యారేజ్ పంపించండి అక్కడికి. నేను రాత్రికొచ్చి పడుకుంటాను. మళ్ళీ ప్రొద్దుటే లేసి వెళ్ళిపోతాను. మీ బాధ్యత ఇదే" అని నాకు చెప్పడం జరిగింది సారు. కానీ అక్కడికొచ్చిన ప్రతి సీనియర్ మాస్టర్స్‌ని గారపాటి గారిని చూసి రండి, గారపాటి గారు చూసి రండి అని రోజు కనీసం ఒక 200 పైన వచ్చేవారు మేడం చూడడానికి ఆ బ్యాంక్ కాడికి. అలాగే న్యూటన్ సార్‌నాళ్ళని కూడా వెళ్లి రమ్మన్నారు. వీళ్ళేమో వీళ్ళ ఆలోచనలో వీళ్ళు చెప్పారు. నాకైతే అది నచ్చలేదు. అందరిని పంపించినట్టే వాళ్ళని కూడా పంపించారు సారు. సార్‌తో చెప్పకుండా అయితే మాత్రం నేను గారపాటి గారిని ఇక్కడి నుంచి కదిలించను అని దృఢ నిశ్చయం తీసుకున్నాను. మా అమ్మాయి అదే రోజు చూడడానికి రావడం జరిగింది. మా అమ్మాయి కారులోనే న్యూటన్ సార్ వచ్చారు. అక్కడికి బ్యాంక్ దగ్గరికి. అందుకనే మీ అమ్మాయి కారులో పంపించారనేది ఇంకొక వాళ్ళ ఆపాదించారు. సరే మా అమ్మాయిని ఇంక వాళ్ళు గట్టిగా ప్రెషర్ ఇవ్వడంతో తీసుకెళ్దాము అంటే, సార్‌తో చెప్పే తీసుకెళ్దామని నిర్ణయం చెప్పాను మేడం. అయితే అది 2 సార్లు జరిగింది. ముందు ఒకసారి ఇలాగే చెప్పినప్పుడు వెళ్ళి సార్‌ని కలిస్తే, "మీరు ఈ 18 రోజులు 31 వరకు నా దగ్గరే ఉంచాలి నాన్నని" అని మా అమ్మాయికి చెప్పడం జరిగింది సార్. పత్రి సారు అంటే వీళ్ళు సార్‌ని అడగండి. అడిగితే సార్ తీసుకెళ్ళమంటారు ఎవరడిగినా అని సీనియర్ మాస్టర్‌లు కొంతమంది కూడా పెట్టుకొని మా అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది పత్రి సార్ దగ్గరికి. సార్ ఏం చెప్పారు, మా అమ్మాయి గెడ్డం పట్టుకుని, "మేడం నాన్న ప్రాణానికి నా ప్రాణం అడ్డు." ఇది అసలు ఎవరికీ చెప్పరట పత్రి సారు. ఎవరి చావు వాళ్ళనే చావమంటారు గదా! అట్లాంటిది ఎవరిని ఆళ్ళే ఉద్ధరించుకోమంటారు గదా! మీ నాన్న ప్రాణానికి నా ప్రాణం అడ్డు మేడం. 31 వరకు నాన్నని నా దగ్గరే ఉంచండి. ఫస్ట్ తారీఖున నేను మీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్దురు. నేనే స్వయంగా పంపిస్తాను అని చెప్పి మా అమ్మాయిని వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళీ ఇది నెక్స్ట్ టైమ్ అన్నమాట. మళ్ళీ న్యూటన్ సార్ ఆళ్ళొచ్చినప్పుడు మళ్ళీ అడిగారు మళ్ళీ. అయితే ఇప్పుడు ఇంక తీసుకెళ్ళే ప్రయత్నం జరిగిపోయింది. అన్నీ సర్దేస్తున్నారు. నన్నడిగారు. నేనైతే రాను సార్‌కి చెప్పకుండా. ముందు మీరెళ్లి సార్‌ని చెప్పి రండన్నా. సార్ మేడం అన్ని ఇక్కడున్నారంటే ఆ ప్లేస్‌కెళ్ళేవారు అన్నదానం దగ్గర. అక్కడ లేరు. అక్కడి నుంచి లైబ్రరీకెళ్లారు. అక్కడ లేరు. అక్కడి నుంచి వేదిక దగ్గరున్నారు. ఇట్లా అన్ని ప్లేసులు అలా తిరుగుతూనే ఉన్నారు. సార్ అక్కడున్నారు, ఇక్కడున్నారు, సార్ దొరకలేదు మేడం. రాత్రి 9 అయిపోయింది. మా అమ్మాయి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ అని ఇంటికొచ్చింది. నేనైతే సార్‌తో చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. కావాలంటే నువ్వు మీ నాన్న తీసుకొని ఎళ్ళు అన్నాను. అయితే మా అమ్మాయి గూడా సాహసం చేయలేకపోయింది. లేదమ్మా రేపు మళ్ళీ వస్తాను. సార్‌తో చెప్పి మామూలుగా నాన్నని తీసుకెళ్దాం, రేపు తీసుకెళ్దాం అని ఎళ్ళిపోయింది. ఆ రోజు సారొచ్చిన తర్వాతే ఇలా జరిగింది అని చెప్తే పత్రి సారు వంగి నాకు దండం పెట్టి 2 చేతులు అలా జోడించి దండం పెట్టి, "చాలా మంచి పని చేశారు మేడం. థాంక్ యూ మేడం. సార్‌ని పంపించకుండా ఇక్కడ ఉంచినందుకు" అని అలా వంగి అలా 3 సార్లు, 4 సార్లు నమస్కారం పెట్టారు నాకు మేడం. పత్రి సార్. గారపాటి గారు. పంపనందుకు నా భర్తని. కానీ అక్కడ సార్‌కి ఆ శిష్యుడి మీద ఎంత అంటే ఆ శిష్యుడు నా మీద, ఇద్దరి మీద అనే ఆ బాధ్యతని అంత గొప్పగా ఆయన తీసుకొని, నాకు థాంక్స్ చెప్తూ నాకు నమస్కారాలు పెట్టారు సార్. అంటే అక్కడ ఏం జరిగిందంటే తర్వాత ఇద్దరు, ముగ్గురు మనకి థర్డ్ ఐ మాస్టర్‌లు కాదు, లేతే మన సిద్ధాంతులు ఉంటారు కదా! నమ్మకస్తులు మా చెల్లికి, వాళ్ళకి నమ్మకమైన వాళ్ళున్నారు. వాళ్ళందరూ ఆ 31తో గారపాటి గారిది అక్కడికి ఆయుష్ అయిపోయింది.
తర్వాత ఆ ఆ ఆయుష్ని పత్రి సార్ అక్కడ ఆయనకి ఇవ్వటం జరిగింది. అంటే నా గురించి కూడా గార్పాటి గారు లేకపోతే నేను అప్పటికి ఏమీ చేయలేదు. నాకేమీ తెలీదు మేడం అసలు. చెప్పాను కదా! సార్ గూడా నన్ను అలా పసిపిల్లలాగా, అంటే గార్పాటి గారు గూడా నాకు ఏం కూర వండాలో గూడా ప్రతి పూట గార్పాటి గారిని అడిగే వండేదాన్ని. నాకు 8థ్ క్లాస్‌లో పెళ్లయిపోయింది మేడం. నాకేం తెలీదు. వంట తెలీదు, ఏం తెలీదు. వంట ఎలా చేయాలో, కూర ఆయన ఎలా వండాలో చెప్పేవాళ్ళు. ఏం వండాలో కూడా చెప్పేవాళ్ళు. అలాగే నాకు డబ్బులు క్యారీ చేయడం గూడా తెలీదు. ఏమీ తెలీదసలు. అలాగే ప్రతిసారి గూడా అప్పటి వరకు నన్ను అలాగే ట్రీట్ చేశారు. అయితే నాకు నేర్పించాలి. గారపాటి గారి తర్వాత నేను జీవించుండాలి అంటే, నాకు కొంత నేర్పించాలి అని మా వారికి ఆయుష్‌ని పెంచి భూమి మీద ఉంచారు మేడం. అట్లా గారపాటి గారు ఉన్నారు, బావుంది. కానీ మాట లేదు. హ్మ్. అన్నీ నేను చూసుకోవడం. అంటే ఆయనున్నారు అనే ధైర్యంతో మనం నేర్చుకుంటాం గదా! ప్రతీదీ 10.5 సంవత్సరాలు నేను నేర్చుకోవడం జరిగింది మేడం. ప్రతీదీ ఒంటరిగా. ఒక షాప్‌లో బిజినెస్ వ్యవహారాలు గాని, వ్యక్తుల దగ్గర గాని ఆల్ రౌండ్ ఫిజికల్‌గా భౌతిక జీవితాన్ని నేను అప్పటి వరకు నాకు ఆధ్యాత్మిక జీవితమే తప్ప, ఈ ప్రాపంచిక జీవితం గురించి, వ్యక్తుల గురించి గూడా ఏమీ తెలీదు. అవన్నీ గూడా ఈ 10 సంవత్సరాలు నాకు నేర్పించారు మేడం. తెలియకుండానే. అట్లాగే ఆయన ఎళ్ళిపోయినా నేను ఒంటరిగా ఈ సమాజంలో జీవించటానికి అట్లా. ఇంకా మెయిన్ విషయం, గారపాటి గారి కర్మలను దగ్ధం చేసుకునే అవకాశాన్ని, మళ్ళీ జన్మ కాకుండా ఈ జన్మలోనే ఆయన కర్మలను దగ్ధం చేసుకునే అవకాశాన్ని, అంటే అది చాలా మంది గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా చెప్పారనమాట. ఆయన ఇష్టంతో గారపాటి గారు కర్మలు దగ్ధం చేసుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆయన చాలా ఫ్రెష్‌గా చక్కగా పూర్తి జ్ఞానితో రావాలని ఆయనకి సహకరించటమే మీ మీ మేడం కర్తవ్యం. అట్లా మరి నా ప్రయాణం ఇప్పటి వరకు. గారపాటి గారు మొన్న సంవత్సరం అయింది. 23లో జులైలో 27వ తారీఖు బాడీ వెకేట్ చేశారు. మరి చాలా ప్రశాంతంగా పంపించాను. మొన్న మళ్ళీ యానివర్సరీ జరిగింది. స్మృతి స్మరణోత్సవం మొన్న 27. అది కూడా చాలా గొప్పగా వైభవంగా జరిగింది. మరి నేను కొంచెం బెంగైతే ఉంది మేడం. ఏమి లేదని చెప్పి అబద్ధం చెప్పలేను. బెంగైతే ఉంది. కానీ దుఃఖం లేదు. అంటే ఆయన 50 సంవత్సరాలు మా జీవితం, వైవాహిక జీవితం 50 సంవత్సరాలు మేడం. మరి ఆయన చేతిలో అలాగా పెరిగాను నేను కూడా. అందుకని ప్రతి పనిలోనూ ఆయనే కనిపిస్తూ ఉంటారు. అది కొంచెం బెంగైతే ఉంది. దుఃఖమైతే లేదు. ఇది నా జీవితం మేడం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.